జిల్లా జిడుగు గ్రామం కృష్ణా పుష్కరాల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా జిడుగు గ్రామానికి కృష్ణా జిల్లా నందిగాం గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు పుష్కర స్నానానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ఇప్పుడు 11 మంది విద్యార్థులు ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులంతా కూడాను సెలవుల కారణంతో ఈ ప్రాంతానికి వచ్చారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రాంతంలో ఉల్లాసభరితంగా వాళ్ళు తిరుగుతూ మృత్యులోకంలోకి చేరుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ ఘటనలో ఆ మృతులతో పాటు వచ్చినటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బాబు చెప్పండి అమ్మా, అసలు ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది? వీళ్ళు 10 గంటలప్పుడు వచ్చారండి. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉండటం వల్ల ఈ ఘాట్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ 11 మంది వచ్చారు. అయితే ఫస్ట్ ఒక 5 ఉరికారు. ఉరకటం వల్ల లోతుకుంటం వల్ల అందులో పడిపోయారు. వాళ్ళు చేతుల పైన ఉన్నప్పుడే గజేతగాళ్ళని మెలుసుకొచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దిగలేమని వెనక్కి వెళ్ళిపోయారు గజేతగాళ్ళు. ఈ లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారమ్మా? అసలు దేనికోసం సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఇది ఘాట్ కూడా కాదు కదా. అంటే కృష్ణానది వచ్చింది కదా, ఫ్రీగా ఉంటుందని వచ్చామండికి. దానివల్ల పేరెంట్ చూస్తాడని ఇటు వచ్చారంట. 10 గంటలప్పుడు వచ్చారండి. వచ్చి ఇంక ఎట్టుకాడికి వచ్చారు. వచ్చి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండేది. అక్కడ వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ నాన్న ఉన్నాడంటండి. అక్కడ నుంచి ఇటు వెళ్ళారు. ఈ టెల్లంలోనే పెద్ద గుంట ఉంది. ఆ గుంటలో పడిపోయారు. అసలు ఎంతమంది వచ్చారు? 10 మంది దాకా వచ్చారు. ఎవరెవరు మీకు తెలియదండి, మా జూనియర్ వాళ్ళు తెలియదు. బాబు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు? నీకు 11 మంది వచ్చాను సార్. మొత్తం 11 మంది వచ్చాను సార్. లోకేష్, గోపిరెడ్డి, హరీష్, హరిగోపి, నాగేష్, మనోజ్, దేవ, కార్తిక్, వంశీ బోడేపూడి, వంశీ గద్దె, మొత్తం 11. అందులో ఎంతమంది గల్లంత అయినట్టుగా మీకు? 5గురు. అసలు ఎలా జరిగింది ఘటన? అసలు లోతుకు పోవటానికి కారణం ఏంటి, ఏం జరిగింది? అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళాను సార్. అయితే అక్కడ ఒకళ్ళ పేరెంట్ ఉండడం వల్ల ఇటైపు 2 వచ్చేసారు స్కూటీ వేసుకొని. అందులో మేము అక్కడ పులిహోర పెడుతుంటే అది తినేసి ఫస్ట్ టైం తిన్న వాళ్ళందరూ ఇటైపు వచ్చేసారు. సెకండ్ టైం మేము స్లో నడుచుకుంటూ వచ్చే లోపల 5గురు మునిగి కొట్టుకుంటా ఉన్నారు సార్, చేతులు పైకి లేపకుండా. అందులో మా 6గురులో ఒక అతను ఈత వస్తే అతను వెళ్ళి ఒకరిని కాపాడడానికి, అంటే అందరు చేతులు పట్టుకున్నారు ఒకరు చేతులు. అయితే కాపాడటానికి వెళ్ళి లాస్ట్ చివరి దాకా తీసుకొచ్చి అది జారిపోయాడు సార్ లోపలికి. అందులో గజెతగాళ్ళు వచ్చారు, చూశారు. మా వాళ్ళు కాదు అనుకుంటే వెళ్ళిపోయారు సార్. అయితే అంటే ఎలా అసలు లోతుకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు? అలా ఏంది, మా వాళ్ళు కృష్ణ ఇటేపు వస్తుందని ఒకళ్ళు చెప్తే ఇటేపు వచ్చాను సార్, అంతే. ఇది ఘాట్ కూడా కాదు కదా. మామూలుగా చూసి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాను. స్నానాలు చేద్దామని మేము అసలు ఏమి ఉంచాము. మామూలుగా చూసి తల మీద నీళ్ళు వేసుకొని వెళ్తే మంచిదని వచ్చేసాను సార్. అటే ఒకళ్ళ ఫాదర్ ఉండడం వల్ల ఇటే పెద్ద రావడం వల్ల జరిగింది సార్.